మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? వెస్ట్ గోదావరి. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం. మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో చందమామ గారు పవన్ కళ్యాణ్ గారిని చూపించి పెంచారు. పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్, కంటల్లో ప్రాణం పోయేంతవరకు జై పవర్ స్టార్. మూవీ మీద అభిమానులు అందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఏ రేంజ్ లో ఉండబోతుంది మూవీ? అయితే థియేటర్ సవాల్ లెగిస్తాయి. ఒక్కసారి హిట్ టాక్ పడితే చాలు 10 సంవత్సరాలు పడితే రికార్డ్ టచ్ చేయడానికి. పెట్టి తీసుకున్నారండి టికెట్ 2000 పెట్టి తీసుకున్నాను మేడం. 2000 మాకు రేట్ అనేది ఒక లెక్కే లేదు దీనికి. జై పవర్ స్టార్. రామదాస్ చూడొచ్చు, రేట్లు ఎంతైనా పెడతాం మేము అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి చాలా మంది ఇక్కడ అభిమానులు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది కూడా. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? మీ టీ షర్ట్ బాగుంది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? గచ్చిబౌలి. ఎంత పెట్టి టికెట్ తీసుకున్నారు? ఇంకా తీసుకోలేదండి, బట్ వీఆర్ ట్రైయింగ్ టు టేక్ టికెట్స్. దొరకలేదండి, దొరకదు కూడా. నాకు తెలిసి 10,000 అడుగుతున్నారండి, 10,000 అడుగుతున్నారు. ప్లస్ ఈజీ. ఇక్కడ చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారి ఏవైతే బ్యానర్ ఉందో అది కూడా మనం చూస్తున్నాం. ఆయన ఫోటో కూడా ఎవరో మనల్ని ఆపేది అన్న కొటేషన్ కానీ అదంతా కూడా మనం చూస్తున్నాం. ఎంతమంది వీరాభిమానులు ఉన్నారనేది కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా విశ్వనాథ్ థియేటర్ మొత్తం కూడా అభిమానులతో దసరా పండగ అయితే దసరా పండగ కూడా మొత్తం తోడవటంతో అభిమానులు కూడా సెలవులు అవ్వటంతో ఇక్కడికి రావడం జరిగింది. అమ్మాయిలు కూడా వచ్చారు, చిన్నపిల్లలు అమ్మాయిలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టమా? షోకి కూడా వచ్చేసారు? చూడటానికే వచ్చింది. డై హార్ట్ ఫ్యాన్. ఎలా అనిపిస్తుంది ఇంత క్రౌడ్, ఇంత అభిమానులు? ఎలా అనిపిస్తుంది? మీరు కూడా ఒక అభిమాని కదా, ఎలా అనిపిస్తుంది ఇంతమందిని చూస్తుంటే? చాలా బాగుంది. అంటే మూవీ చూడటానికి వెళ్ళట్లేదా? భ్రమరాంబ టికెట్స్ దొరకలేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అన్ని పోస్టర్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అన్ని మూవీస్ కి సంబంధించి పెట్టారు. అవును. ఎలా ఉండబోతుంది మూవీ? చాలా బాగుంటుంది. బాగుంటుందా? అందులో పవన్ కళ్యాణ్ గారు పాట పాడడం జరిగింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సూపర్ అండి, చాలా బాగుంటుంది. రికార్డ్స్ కొడుతుంది. రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇక్కడ రామదాస్ చూడొచ్చు, పైన కూడా కళ్యాణ్ సీమ అంటూ కూడా అన్ని సినిమాలకి సంబంధించి కూడా ఇక్కడ కట్అవుట్లు కూడా పెట్టడం జరిగింది. చూస్తున్నాం. అక్కడ చూడొచ్చు మనం నీ రాక కోసం టీఎఫ్టీ ఎదురు చూస్తుంది అంటూ కూడా అఖిరానందన్ కట్అవుట్ కూడా పెట్టడం జరిగింది. కానీ సినిమా మొదలయ్యే 2 నిమిషాల ముందు అయితే ఆ పరదాని పైన రెడ్ కలర్ పరదాని అయితే తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం అభిమానుల హడావిడి ఏ విధంగా చూడొచ్చు. రామదాస్ ఇక్కడ వీళ్ళు ఎంత అభిమానం అనేది, వాళ్ళు టాటూలు కూడా వేసుకున్నారు. ఎంత అభిమానం అసలు. సినిమాని మామూలుగా ఫస్ట్ షోనో లేకపోతే చాలా మంది చూస్తున్నారు, కానీ ఇక్కడ టీ షర్ట్లు వేసుకోవటం, టాటూలు వేసుకోవటం, వీళ్ళ అభిమానం ఎంత ఇదిగా ఉందనేది కూడా చూస్తున్నాం. చాలా మంది ఇక్కడ ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ ఇంతమంది అభిమానులతో మాట్లాడడం అంటే అసలు ఎంత కష్టం అనేది కూడా మనం చూడొచ్చు. కానీ బిగ్ టీవీలో అయితే మన అందరు అభిమానులు కూడా మాట్లాడబోతున్నారని చెప్పొచ్చు. చాలా మంది కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఒక్కసారి మిగతా అభిమానులతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ డప్పులు కూడా పెట్టడం జరిగింది. ఒకసారి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మొత్తం మీరే చూసుకుంటున్నట్టున్నారు. ఇంతమంది అభిమానులు వస్తారనుకున్నారు. అక్కడ సుధీర్ గారు సుధీర్ గారితో మాట్లాడారు. సో చూస్తున్నాం. ఒక్కసారిగా హడావిడి కానీ ఇదంతా కూడా ఒక్కసారిగా విశ్వనాథ్ థియేటర్ మొత్తం కూడా అభిమానులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అభిమానుల సందడి మాత్రం మామూలుగా లేదు. మొత్తం కూడా చూస్తున్నాం. ఇంకా దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం. చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, కానీ సమయం తక్కువగా ఉందని చెప్పొచ్చు. హడావిడి మాత్రం కనిపిస్తుంది. రామదాస్, కేవలం ఈ థియేటరే కాకుండా మిగతా థియేటర్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ విధంగా హడావిడి రచ్చ చేస్తున్నారు అంటే లైన్ లో ఉండండి. అలాగే మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది.